బాగీ డిస్టర్బ్ చేసానా? మళ్ళీశ్వరా ఎడు బాగిందా? అయిసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలోకి వచ్చేసా మళ్ళీ? కూర్చో. నాకు ఇష్టమైన పాట తెలిసేది తెలుసు. మంచి ఎక్స్ప్రెషన్ కదా బాను దాకేది. ఇది ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు దీమని ఎవడు చెప్పాడు నీకు? అదన్నలాగా ఉంటుంది, గొప్పగా ఉండను. పంపగి గొప్పకి నువ్వు అనేసా? సారీ. ఇంకా కావాలా? ఉందా? వన్ మూమెంట్. బాగా నువ్వు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటావా? నువ్వు కూడా ఈ బ్రాండ్ అవుతావా? నేను తాగను. మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని? ఒకటి చెప్పు, ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా? పాత టెనెంట్స్కి 25,000 లంచం ఇచ్చి ఖాళీ చేయించాను. అమ్మ దుర్మార్గురాలా, లంచమా? ఆ రోజు నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అనేది కూడా ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు. అబ్బి గడికి ఫుల్ బాటిల్ ఇచ్చావా? నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? అబ్బి ఆ కుత్తిగడు లంచ్ తీసుకున్నావు నీ దగ్గర? అసలే నాకు అర్థం కావట్లేదు. ఏం తక్కువ మన ఇద్దరికి? బాగానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా, అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకొని నేను కింద నువ్వు పైన. ఏం కావాలి ఇంతకు మించి? ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. ఇదే కోలా యాడ్ అనుకున్నావా? మోర్ అంట మోర్. మొత్తం నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేను వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్లలే. ఏయ్ ఒకసారి నన్ను చూడవే, తలెత్తి చూడవే. కొత్త సిగ్గుపడ్డం నేర్చుకున్నా. నేనేం బాగుంటానే? నీ చెప్తున్నా నా మాటిను. నీకు బలమైన బ్రాందీ బాటం జట్టమైన మొగడు వస్తాడు, వాడు తెల్లు. బాగి బాగి నా మాట విను బాగి, ఒకసారి ఆగు. బాగి చెప్తే వినిపించుకోవేంటి? నేను నీకు కరెక్ట్ కాదు బాగి. నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్లో ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను సర్దుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా, నేను తట్టుకుంటాను. దేవుడే ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావే? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే? హలో సంజు, సంజు, ఏ సంజు, పడుకున్నావా? లేదా రా, కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. తన్ని పర్లేదు. మేడం తన్ని. షూర్. సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ చిన్న తేడా ఉంది. ఏంటో ఏదో రీప్లే చూస్తున్నట్టుగా ఉంది. సంజు, ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ, బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చాలా రోజులైంది చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను.
పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోను ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. ఒరేయ్, నువ్వు గోరింకది కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరేయ్, నీ కాలు పట్టుకుంటా సార్ 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 పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దండం పెట్టండి సార్ ప్లీజ్. సార్ 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 పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు, ఏదో 60-70 లక్షలు సర్దన్ ఒరేయ్, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్లో కానీ నా కూతురు జీవితంలో కానీ ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది, పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరీ రొటీన్గా ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమేషన్ చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమేషన్ అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె బుల్రెడ్డి. క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేకే. ఓ కష్టపడి చేయబాక, ఎలా ఉన్నా పర్లేదు, తినేది నేను కాదు ఈడు. ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్కి బాగుంటుంది. పెట్టు పెట్టు పెట్టు. కుమ్ము. సార్ చాయ్ నా బెసాలే. ఏమయ్యా టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా, రుబాబు చేస్తావేటి? నువ్వే అడి బే ఏంటి? छोड़ी बात के लिए मारा मैंने को मैं बोलूँ ना छोड़ो फटाफट चला तो बैठो भाई अभी రేయ్ గట్టిగా అరిస్తే ప్యాడ్ నడిచిపోద్ది. ఎందుకు मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు ज्यादा होशियारी नहीं दिखाना. बोला रे పోజు కొడతాడు రాడు. बने भाई రవి ఎవరన్నా ఒక్కొక్క వాళ్ళ रवि गाड़ी रोक साले गाड़ी रोक अबे गाड़ी रोक తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది. రారా రే రా రా రా. గడు రారా రే రావరా దా దా చిక్నే
ए धोनी मार चक्का साला ये तो मार डालेगा। मैंने लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ मैं। आगे मत बढ़ना। मैं मार दूंगा इसको। चंपेस्तान भी नहीं, ముందుకు వస్తే పొడి చేస్తా भी नहीं। రావద్దు పొడు. मैं मजाक नहीं कर रहा हूँ। ముందుకు వస్తే పొడి చేస్తా भी नहीं। నీకే చెప్పేది। నేను చెప్తున్నాను పొడు వాడిని. आगे मत बढ़ना। రావద్దు పొడు. పొడు. రావద్దు। అరే నీ ఎప్పుడు పొడు. నిజంగానే పొడి చేస్తా। నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను. నీకు పిచ్చా? కనీసం ఒక్కడిని చంపానన్నా తృప్తిగా నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేనివాడి ఎలాగైనా బతుకుతావు? రే కానీ మేము ఇక్కడే బతకరా? రే మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా? ఏం తెలుసు? కష్టాలా ఏంట్రా అన్నా? అవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్లో ఉంటూ వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం
మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.